మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. అది ఏ స్థాయికి చేరిందంటే దాడి జరిగేటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆందోళనకు గురిచేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక కామెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడే చేస్తున్నాయి. ఇరాన్లో ఉన్నటువంటి అణుకేంద్రం పైన దాడి చేస్తామనేటువంటి సంకేతాన్ని ఇవ్వడము ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇరాన్ పైన కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని పిక్ యాక్స్ మౌంటైన్ అణుకేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలను ఉందని చెప్పారు. ఆ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే త్వరలోనే అక్కడ కూడా దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. అమెరికా ఇరాన్ దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత సీరియస్గా మారింది. ఇంతకీ ట్రంప్ టార్గెట్ చేసిన ఆ అణు కేంద్రం ఏంటి? అమెరికా స్పేస్ ఫోర్స్ అక్కడ ఏం గమనిస్తుంది? అసలు ఇరాన్తో ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా వినిపించినటువంటి పేరు పిక్ యాక్స్ మౌంటైన్ అణుకేంద్రం. ఇరాన్లోని అత్యంత కీలకమైన పకడ్బందీగా ఉన్న ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇప్పుడు అమెరికా హిట్ లిస్ట్లో మొదటి వరుసలో ఉంది. ట్రంప్ స్వయంగా చెబుతున్న దాని ప్రకారం ఈ అణుకేంద్రాన్ని అమెరికా ఎప్పటికప్పుడు అత్యంత నిశితంగా గమనిస్తోంది. దీనికోసం ఏకంగా స్పేస్ ఫోర్స్తో పాటు ఇతర అత్యాధునిక నిఘా వ్యవస్థలను అమెరికా వాడుతోంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కదలికలు కనిపించడం లేదని, కానీ భవిష్యత్తులో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని వెంటనే అడ్డుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవసరమైతే ఏ క్షణంలోనైనా ఆ పిక్ యాక్స్ మౌంటైన్ కేంద్రం పైన దాడి జరగవచ్చు అనే బలమైన సంకేతాలను ట్రంప్ ప్రపంచానికి ఇచ్చారు. ఇంతకీ అమెరికా ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతుంది? దీనికి ట్రంప్ చెప్పిన కారణం ఇరాన్ మాట తప్పడం. అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం దాదాపు ఖరారయ్యేటువంటి దశకు చేరుకుంది అనుకున్న టైంలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించడం ఇరాన్కు కొత్తేమీ కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు ఇరాన్ నాయకత్వం పైన ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఒకవేళ ఇరాన్ నాయకుల చేతికి గనక అణ్వాయుధం దక్కితే దాన్ని ప్రయోగించడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడరు అని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే ఆ దేశ నాయకులపైన పర్సనల్గా అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్న దానిపైన మాత్రం మాట్లాడేందుకు ట్రంప్ నిరాకరించారు. దీన్ని బట్టి తెర వెనుక ఏదో పెద్ద మిలిటరీ లేదా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నడుస్తుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. వైట్ హౌస్లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా ట్రంప్ ఇరాన్ గురించే మాట్లాడారు. ఆయన మాటల్లో ఒకటే క్లారిటీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అణ్వాయుధం దక్కనివ్వబోం. అయితే ఇక్కడ ట్రంప్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్ ఇచ్చారు. ఇంతలా హెచ్చరిస్తున్నప్పటికీ ఇరాన్తో చర్చలను తలుపులు పూర్తిగా మూసుకుపోలేదంటూ కూడా చెప్పారు. ఇరాన్తో ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఇంకా ఉందని, అయితే అణు కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి విషయంలో మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని కూడా స్పష్టం చేశారు. అంటే ఒక పక్క కత్తి చూపిస్తూనే మరో పక్క చర్చల టేబుల్ వద్దకు రండి అని ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. సో అమెరికా వ్యూహం ఎలా ఉందో మరి ట్రంప్ వార్నింగ్స్కి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇరాన్ నిజంగానే అణు పరీక్షల దిశగా అడుగులు వేస్తే మిడిల్ ఈస్ట్లో మరో పెద్ద యుద్ధం తప్పకపోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి సంకేతాలను ఇస్తుంది. అందులో భాగంగా ట్రంప్ నేరుగా ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రం పైన కన్నయ్యడం, ఏ క్షణానైనా కూడా అక్కడ యాక్షన్ జరగబోతుందని చెప్పడం అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.